బయటి దేశంకించి కార్లు వచ్చినాయి. దేశంలో ఉన్న అన్ని దిక్కులకించి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చిర్రు. చెరువు కట్ట మీద జాతర జోరుగా చేసిర్రు. అందరూ ఆహా ఓహో అన్నారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో పైసలన్నీ ఖరాబ్ చేసిర్రు అని అంటుర్రు సర్కారోళ్ళు. అదే అప్పట్లో పట్నంలో అయిన కరెంటు కార్ల రేసింగ్ మీద పంచాది గట్టినే అవుతుంది. మాజీ మంత్రిని విచారించేందుకు గవర్నర్ సార్ కూడా పర్మిషన్లు ఇచ్చిండట. చూద్దాం పాన్రి ఆ కథ ఏందో. చల్లబడ్డది కదా అనుకుంటా అంటేనే మళ్ళోసారి రాజుకున్నది కరెంటు కార్ల పోటీల కేసు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ప్రశ్నలు జవాబులు అడిగేందుకు గవర్నర్ సార్ పర్మిషన్ కావాలని అప్పట్లో కాగితం రాసిండ్రు సర్కారు వాళ్ళు. ఇక ఇన్నొద్దులకు ఏం అడుగుతారో అడుగుండ్రి అని సారు పర్మిషన్ ఇచ్చిండట. అందుకే కేటీఆర్ సారును మళ్ళోసారి ఆఫీసుకు విలువనంపాలని చూస్తుండ్రట ఏసీ వాళ్ళు. కరెంటు కార్ల పోటీలు పెట్టినప్పుడు మొత్తం 54 కోట్ల రూపాయలు కిందికి మీదికి చేసిండ్రని చానొద్దుల సంధి కిరికిరి నడుస్తుంది. అప్పట్లో మాజీ మంత్రి లొట్టపీసు కేసు అన్నది కూడా ఈ కేసునే. ఇక అది అట్లుంటే సర్కారు వాళ్ళు కచ్చబట్టినట్టు చేస్తుండ్రు. ఏమనుంటే చట్ట ప్రకారం పోతాం చూసుకుంటాం అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారు చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. ఇంకో దిక్కు తప్పు చేయకపోతే చట్టం ముంగట నిరూపణ చేసుకోండి, అందులో కచ్చగట్టుడే ఉన్నది అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన A1 శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు A1 మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారు కోరితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు. సో నిజంగా ఇది లొట్టపీస్ కేసు అయితే, నువ్వు నిజాయితీ పరడం అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు కోర్టులకు పోకుండా నువ్వు ప్రాసిక్యూషన్కు సహకరించాలి. ఇక ఇదే ముచ్చట మీద కవితకి ఏమన్నదో చూడండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదన్నట్టు కరెంటు కార్ల పోటీల కేసు మళ్ళోసారి గట్టిగానే రాసుకుంటాంది. మాజీ మంత్రి అప్పట్లో పనిచేసిన ఆఫీసర్లు అందరి పేర్లతోని ఛార్జీ షీటు తయారు చేస్తారట ఏసీ వాళ్ళు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు అంటుర్రు చేయి పార్టీ వాళ్ళు. ఏమున్నా చట్ట ప్రకారం పోతాం అంటుర్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కానీ మళ్ళా కుత ఉడికేటచ్చే ఉన్నది కదా తెలంగాణ రాజకీయం అనుకుంటారు ఇప్పుడు అందరూ.